ఇల్యూషన్. ఏంటి ఆ మోహం? నేను బాగా ఎకనామిక్ డెవలప్‌మెంట్ బాగా సంపాదించి అంతా కూడబెట్టుకొని ఒక హీరోలాగా మారిపోతానంటావా? ప్రకృతి నిన్ను వెంటనే ఒక జీరో చేసేసిద్ది. ఏ విధంగా? ఈ దేహం నుంచి ఇంకో దేహంలో పడేసి. ఫినిష్. నువ్వు సంపాదించుకుంది, నువ్వు కూడబెట్టుకుంది, నువ్వు కట్టుకుంది మొత్తం అక్కడ వదిలేసి నువ్వు అక్కడ వెళ్ళిపోవాలి చివరికి. ఇది జ్ఞానం ఎప్పుడైతే అలవడుద్దో వాడికి మోహాలు తిరిగిపోతాయి. పునర్మోహం. ఇంకా మళ్ళీ మోహంలోకి వెళ్ళిపోవడం. అప్పుడు ద్రక్షసి ఆత్మని అతోమయి. ప్రతి ఒక్కరు ఆత్మస్వరూపం చూస్తారు. ప్రతి ఒక్కరు భగవంతుడికి సంబంధించిన వారే. ఇంత పెద్ద గొప్ప జ్ఞానం ఉందండి ఇక్కడ. భగవంతుడు చెప్తున్నాడు. అందుకే ఎవ్వరైతే ఆ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ, నేను భగవంతుడికి చెందినటువంటి వాడిని అనేటువంటి ఇది లేకుండా నా భౌతికమైన నా కంపెనీ ఇది, నా ఇల్లు ఇది, నా వాళ్ళు ఇది, ఇలాంటి మోహంలో ఉన్నాడంటే ఇప్పుడు మాయ అంటే మా అంటే నాట్, ఇది కాదు. యా అంటే దిస్, ఇది. మా అంటే కాదు, యా అంటే దిస్, మాయ. ఇది కాని దాన్ని ఇది అనుకుంటున్నావు నువ్వు. ఇది కాని దాన్ని ఇది నాది అని ఒక సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ తెచ్చుకుంటున్నావు. ఒక గుర్తింపుని ఇది నాది అని. నిజంగా గుర్తింపు తెచ్చుకోవాల్సి నిజంగా ఎవరి అంశాలమో అది గుర్తుంచుకోవట్లేదు. అది మర్చిపోతున్నాం. సో మన రిలేషన్, మన ఎక్స్చేంజెస్, మన బిజినెస్ విత్ కృష్ణ అది మర్చిపోయి మనము ఇక్కడ భౌతిక ప్రపంచంతో మనం బిజినెస్ పెట్టుకుంటున్నప్పుడు దట్ ఈస్ మాయా. సో అదే కృష్ణ భగవాన్ ఇక్కడ అంటున్నారు అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి భగవంతుడితో రిలేషన్ ఏర్పడాలండి. భగవంతుడితో ఈ రిలేషన్ ఏర్పడినంత కాలం మన జరిగేది ఏంటిది? ఒక జీవిలో నుంచి ఒక దేహం నుంచి ఇంకో దేహంలో ట్రాన్స్మైగ్రేషన్ జరుగుతుంది. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. తథా దేహాంతర ప్రాప్తిస్తూనే ఉంటాయి మనకు. కానీ ఒక్కరికి మాత్రం అది ధీరస్తత్ర న ముహ్యతి. ఎవరు ధీర? ధీ అంటే ఇంటెలిజెన్స్, రా అంటే రమణీయం. అంటే మన బుద్ధిని భగవంతుడి యొక్క చింతనతో రమణీయంగా మార్చినప్పుడు అతను ధీర. అప్పుడు తన బుద్ధి ఫిక్స్డ్ గా ఉంటుంది. ఎక్కడ ఏ పొజిషన్ లో ఉన్నా కానీ నేను ఇప్పుడు భగవంతుడికి ఏ విధంగా ఆనందిస్తాను, భగవంతుడి సేవకుడిగా నా డ్యూటీ ఏంటి, ఇలాంటి ఒక ఐడెంటిటీతో ఉన్నప్పుడు దెన్ దేర్ ఇస్ నో మోర్ బర్త్స్ అండ్ డెత్స్ ఇన్ ఫ్యూచర్. ఈ ప్రభుపాదుల వారు అంటారు, ఒక్క క్షణంలో ధర్మార్థ కామ మోక్షాలు ఉంటాయి కదా, ఏదో జీవితాంతం చేసినది ఎప్పటికో ముక్తి మోక్షం, ఇప్పుడు జీవించినది ఎప్పటికో మోక్షం వచ్చింది అంటారు కదా. కాదండి, ఒక్క సెకండ్ మోక్షం వచ్చింది. ఒక్క సెకండ్ లో ఎప్పుడు వస్తుంది మోక్షం? ముక్తిర్హిత్వా అన్యత రూపం స్వరూపేణ వ్యవస్థిత. ముక్తిర్హిత్వా అన్యత రూపం స్వరూపేణ వ్యవస్థిత. మన స్వరూపంలో సిచ్యువేట్ అయ్యి ఉంటే ఒక్క సెకండ్ మనకి ముక్తి వచ్చిందంట. ఏంటి ఆ స్వరూపం? వెరీ సింపుల్. నా ఐడి కార్డ్ ఇది, నా సేవ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరి. ఈ భావంతో నువ్వు ఏ పని చేసినా అది భగవంతుడి సేవగా మారిపోతుంది. ఏ పని అంటే 4 నియమాలతో ఉండాలండి. మరి వెళ్ళి ఏ పని అంటే ఎవరు చంపేసి ప్రభు చెప్పారు ఏ పని చేసినా పర్లేదు హరినామని చెప్పించొచ్చాను. నో. భగవంతుడు ఏదైతే నియమాలు చెప్పారో ఆ నియమాలు కట్టుబడి ఉంటూ భగవంతుడి సేవకుడిగా ఉంటూ భగవంతుడికి ఆనందించే పనులు చేయడం. ఆ విధంగా చేసినప్పుడు ఒక్క సెకండ్ లో మన మనసును అలా మార్చేసుకున్న ఒక్క సెకండ్ లో మనకు ముక్తి ఈజీగా లభిస్తుంది. ముక్తిర్ హిత్వా అన్యత రూపం స్వరూపేణ వ్యవస్థితి. మన స్వరూపేణ సిచ్యువేట్ అయిపోతే ఇమ్మీడియట్ గా ముక్తి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక శ్లోకం, నెక్స్ట్ శ్లోకం 36వ శ్లోకం. ఓకే, 36. ఓకే. अपि चेतसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमा सर्वं జ్ఞానప్లవేనైవ వృజీనం సంతరిష్యసి. ఇది చాలా చాలా గొప్ప శ్లోకం అండి. మనందరికీ చాలా ఎంకరేజ్మెంట్ శ్లోకం అన్నమాట ఇది. ఈ శ్లోకాన్ని ఏమంటారు? గ్లోరిఫికేషన్ ఆఫ్ జ్ఞానం. జ్ఞానాన్ని అతి పెద్దగా పొగిడిన శ్లోకం ఏదైనా ఉందంటే ఈ శ్లోకం. అపి చేత్, ఏ జ్ఞానం? భక్తి జ్ఞానం గురించి అండి. అపి చేదసి పాపేభ్యः సర్వేభ్యः పాపకృత్తమా సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అపి చేద్ అసి పాపేభ్యः సర్వేభ్యः పాపకృత్తమా సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. మీరు ఎవరైనా చదివితే చదవండి. హరే కృష్ణ.
హరే కృష్ణ. अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमा सर्वं ప్లవేనైవ प्लवेनैव वृजिनीं सन्तरिष्यसि. సంతరిష్యసి. హరే కృష్ణ. ఓకే, అనువాదం. హరే ఒకవేళ హరే కృష్ణ. నీవు హరే కృష్ణ గురు చదవండి. చదవచ్చు బ్రో. చదవండి చదవండి. अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लान्वा येनैव वृजिनं సంతరిష్యసి. హరే కృష్ణ. హరే కృష్ణ. అనువాదం. ఒకవేళ నీవు పాపాత్ములందరిలోను పరమ పాపిగా భావింపబడినను పరమ పాపిగా దివ్య జ్ఞానం అనేది పడవ ఎందు స్థితులైనచో దుఃఖ సముద్రము దాటగలవు. ఎంత గొప్ప శ్లోకం అంటే ఏంటి అసలు ఇది, ఎంత ఎంకరేజ్మెంట్ శ్లోకం అంటే, అపిచేదసి పాపేభ్య. మనకు సంస్కృతంలో ఉంటుంది పాప పాపోత్తమ పాపేభ్య అని. అంటే మనకు సూపర్లేటివ్ డిగ్రీస్, గుడ్ బెటర్ బెస్ట్, సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. దాని తర్వాత ఇంకేది ఉండదు. పాపేభ్య, అందరికల్లా అతి పెద్ద పాపం నువ్వే చేసావు అనుకుందా, పాపేభ్య. ఇంకా సర్వేభ్య పాపకృత్యం, సర్వేభ్య నువ్వు ఎక్కువ పాపాలు చేసావు, కానీ సర్వేభ్య పాపకృత్యం అందరికంటే కూడా ఎక్కువ చేసావు. ఎక్కువ పాపాలు చేసావు, అందరికంటే ఎక్కువ చేసావు. అయినా కానీ సర్వం జ్ఞాన ప్లవేనైవా వృజినం సంతరిష్యసి. ఆహాహా, ఎంత గొప్ప చెప్పారండి. ఈ జ్ఞానంలో నువ్వు సిచ్యువేట్ అయ్యి ఉంటే, ఈ జ్ఞానం అనేటువంటి పడవ, ఈ పాపం అనే సముద్రాన్ని నేను ఈజీగా దాటించే. సంతరిష్యసి వృజినం. వృజినం అంటే ఆ పాపాల ద్వారా వచ్చినటువంటి ఎంతో దుఃఖాలు ఉన్నాయి చూడు, ఆ దుఃఖాల నుంచి వృజినం, ఆ దుఃఖాల నుంచి సంతరిష్యసి నేను దాటించేస్తుంది అయ్యా. ప్రభుపాద వారు అంటారు, ఎవరైనా కానీ వాళ్ళ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అంటే వాళ్ళ స్థితిని, మన స్థితిని, మన భగవంతుడితో మన రిలేషన్ ఏంటి అది తెలుసుకున్న మరుక్షణం వెంటనే జరుగుద్దంటే ఇది. సర్వేభ్య అపి చేతసి పాపేభ్య. నువ్వు బీభత్సమైన పాపాలు చేసినప్పటికీ, సర్వేభ్య పాపకృత్యం అందరికన్నా ఎక్కువ పాపాలు నీకున్నప్పటికీ కూడా, సర్వం జ్ఞాన ప్లవేన. జ్ఞాన ప్లవేన అంటే జ్ఞానప్లవం అంటే పడవ, ప్లవం అంటే పడవ, జ్ఞానం అనేటువంటి పడవ. ఏంటి ఆ జ్ఞానం? భక్తి చేతనం, భక్తి జ్ఞానం, కృష్ణ కాన్షియస్నెస్, భక్తి చైతన్యం. నిజంగా భక్తి ఎలా చేయాలి, చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం వల్ల జరిగేటువంటి మొట్టమొదటి బెనిఫిట్, మనకు పాప నుంచి మనం విడిపడతాం. అయితే చాలా మందికి ఈ క్వశ్చన్ రావచ్చు, ప్రభుజీ అసలుకి తనకి జ్ఞానం ఎప్పుడు వస్తుంది? తను ఎప్పుడు పాపాలు చేస్తూ ఉంటాడు. పాపాలు చేస్తున్నప్పుడు ఏం జరుగుద్ది? పాపాలు చేస్తున్నప్పుడు హార్ట్ అనేది చాలా ఇంప్యూర్గా, అంటే మన హృదయం చాలా కంటామినేట్ అయిపోయి ఉంటుంది. మరి హార్ట్ కంటామినేట్ జ్ఞానం ఎలా వస్తుంది? ఆ జ్ఞానం ఎలా ఆ జ్ఞానం ఎలా సాక్షాత్కరించబడుద్ది? అది చాలా చాలా కష్టమే. పాపం చేసినప్పుడు హృదయం ప్యూరిఫై కాదు, హృదయం పవిత్రత కాదు, హృదయం పవిత్రత కాకపోతే జ్ఞానం మనకు సాక్షాత్కరించదు. మరి ఇప్పుడు ఆ జ్ఞానం వస్తేనే నీకు పాపాలన్నీ కూడా దాటేస్తామని చెప్తున్నారు. ఇది ఎలా పాసిబుల్ అంటే, అందుకే మనకు మధుసూదన సరస్వతి ఆయన ఒక చెప్పారనమాట. ఆయన ఒక ఆచార్యులు ఏమని చెప్పారంటే, అపి చేత 2 పదాలు వాడారు. అపి అంటే ఒకవేళ, అపి చేత్, అపి పాపేభ్య, ఒకవేళ నువ్వు పాపాలు చేస్తున్నప్పటికి కూడా, పూర్తి అందరికన్నా పాపాలు నీకు ఉన్నప్పటికీ కూడా, పొరపాటున నువ్వు కానీ భక్తుల యొక్క సాంగత్యంలోకి వచ్చి భక్తి గురించి తెలుసుకున్న తర్వాత ఒక్కసారి ఆ భక్తి జ్ఞానం నీళ్ళు అలవడితే నిజంగా రియలైజ్ అయితే, ఏదో తూతు మంత్రంగా తెలుసుకోవడం కాదండి, నిజంగా భక్తి శక్తిని నమ్మి అంటే మనం ఉదాహరణ ఎలా నమ్మాలి? ఎంతో మంది ఉదాహరణలు చూసి, మన ఆచార్యులను చూసి, ఇప్పుడు జరుగుతున్న ఎంతో పాటిస్తున్న వాళ్ళని చూసి, టెంపుల్స్ ఉన్న వాళ్ళని చూసి, నిజంగా ఇలాంటి సమాజంలో ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా, వీటన్నిటి చూసి నిజంగా మనకు ఆ జ్ఞానం కానీ ఆ శ్రద్ధతో కానీ తీసుకున్నట్లయితే, అలాంటి స్థితిలో నువ్వు అలా తీసుకున్నప్పుడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ, ఏంటి ఆ స్థితి? నువ్వు అపి పాపేభ్య అలాంటి స్థితిలో ఉన్నా కానీ సంతరిష్యతి, దాటేస్తుంది అయ్యా అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఇది పవర్ ఆఫ్ నాలెడ్జ్ అండి. ఒక ఇంపాసిబుల్ థింగ్ కూడా పాసిబుల్ చేసేటువంటి శక్తి ఉంది, భక్తి శక్తి అంటారు దాన్ని. కాబట్టి మనం చాలా తక్కువగా తీసుకుంటున్నాం. ఎవరైతే నిజంగా రియలైజ్ అవుతారో, ఎస్ హరినామాన్ని నేను తీసుకుంటే నా జీవితం సక్సెస్ అవుతుందని, భగవంతుడు స్వయంగా హెల్ప్ చేస్తాడండి వాళ్ళకి. ఓకే, సో ఇవాళకి చివరి శ్లోకం 37వ శ్లోకం.
ఓకే. 37వ శ్లోకం. యతైధాంసి సమిద్ధోగ్నిర్భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. యథైతాంసి సమిద్ధోగ్నిర్భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. యథైధాంసి సమిద్ధోగ్నిర్భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఎవరైనా చదువుతారు మీలో? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. యదైదాంసి సమిద్ధోగ్నిర్భస్మసాత్ కురుతే అర్జున జానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తదా. హరే హరే కృష్ణ. కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యథైతాంసి సమిధోగ్ని భస్మాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మాత్ కురుతే తథా. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? ఓకే. అనువాదం. ఓ అర్జున, మండుచున్న అగ్ని కట్టెలను బూడిదిగా చేయునట్లు జ్ఞానమనడి అగ్ని భౌతిక కర్మ ఫలములన్నిటిని బూడిదిగా చేసి వేస్తుంది. ఎంత గొప్ప శ్లోకమో చూడండి అసలు. ఇది ఏ విధంగా కంపేర్ చేశారు? యతైధాంసి సమిద్ధోగ్నిర్. ఇందాక శ్లోకంలో ఏం చెప్పారండి? మన పాపాలన్నింటిని కూడా అపిచేతసి పాపేభ్య, ఈ పాపాలన్నింటిని కూడా తీసేస్తుందని చెప్పారు. మరి ఈ శ్లోకంలో సర్వకర్మాని, అన్ని కర్మాల యొక్క రియాక్షన్స్ కూడా. మరి దానికి దీనికి తేడా ఏంటి? ఇంతకు ముందు శ్లోకానికి ఈ శ్లోకానికి? ఇంత ముందు శ్లోకంలో సర్వ పాపం, అన్ని పాపాలు తీసేస్తుందని చెప్పారు. మరి ఇక్కడ మళ్ళీ జ్ఞానం అనేది మళ్ళీ కర్మలు తీసేస్తుంది అన్నారు. అంటే దాని అర్థం, ఇంత ముందు శ్లోకంలో నువ్వేవైతే పాపాలు చేసావో వాటిని కూడా దగ్ధం చేసేసి జ్ఞానం అనే పడవ దాటించేస్తుంది. కానీ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, జ్ఞానాగ్ని సర్వకర్మ అని భస్మసాత్ కురుతే. సర్వకర్మ అనేది అర్థం కేవలం పాపం పనులే కాదండి, పుణ్య పనులు కూడా. అంటే దాని అర్థం, నువ్వు పాపం చేసిన పుణ్యం చేసిన దేహం తీసుకోవాలి, మరి ఇక్కడికి రావాలి. పుణ్యం చేస్తే మంచి బ్రాహ్మణ కుటుంబాలలో, మంచి డబ్బున్న కుటుంబాలలో, సంపన్న కుటుంబాలలో ఇంకెక్కడో పుట్టి నువ్వు ఏదో చేస్తూ ఉంటావు. అప్పుడే దేహంతోనే ఉండాలి. అప్పుడు ఈ దేహానికి కూడా జన్మమృతి జర వ్యాధి, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏం ప్రాబ్లమ్స్? చావు, పుట్టుక, ఇవన్నీ ఉంటాయి. పాపం చేస్తే దేహం తీసుకుంటావు, దాని శిక్ష అనుభవిస్తావు, మళ్ళీ దేహం తీసుకోవాలి దానికి కూడా. సో పాపం చేసిన పుణ్యం చేసిన. అందుకే ఇదివరకు శ్లోకంలో ఏమన్నారు? పాపం చేసినప్పుడు ఆ రియాక్షన్స్ పూర్తిగా పోతాయి. ఈ శ్లోకంలో ఇంకో స్టెప్ ముందుగా, జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురుతే తథా. ఏ విధంగా? యథాధాంసి సమిద్ధోగ్ని. ఏ విధంగా అయితే ఒక ఫైర్ అనేది అందులో నువ్వు ఎంత వుడ్ అంటే ఎంత చెక్కలేసిన అన్నిటిని ధ్వంసం చేస్తుంది. ఆ విధంగా మనకి ఇలాంటి జ్ఞానం. ఏంటి జ్ఞానం? ఎస్, నేను భగవంతుడికి భక్తి చేసినప్పుడు, ఒక భగవంతుడికి భక్తుడిగా మారినప్పుడు, మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు, ఆ విధంగా మారినప్పుడు భగవంతుడికి నిత్యం తలుచుకుంటూ ఏదో ఒక రూపంలో భగవంతుడికి భక్తి చేస్తూ, భగవంతుడి భక్తిగా మారుతూ, భగవంతుడికి నమస్కరిస్తూ, ఈ సింపుల్ చేయడం వల్ల ప్రభుపాల్ వారు అంటారు, ఈ భక్తి చేయడం పెద్ద కష్టమైనది కాదండి, సింపుల్, అట్ ది సేమ్ టైం సబ్లైమ్. సబ్లైమ్ అంటే ప్రపంచంలో ఏ ప్రొసీజర్ చేసినా రానటువంటి రిజల్ట్స్ ఈ భక్తి ద్వారా వస్తున్నాయి. మన ఆచార్యులు అంటారు ఈ శ్లోకానికి, జ్ఞానం ద్వారా మనకు ఏ కర్మలు పోతాయి. ఏ కర్మలు పోతాయో తెలుసా? ఈ జ్ఞానం రావడం వల్ల అప్రారబ్ధ కర్మలు పోతాయి. అప్రారబ్ధ కర్మలు అంటే ప్రతి ఒక్క జీవుడికి కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఎన్నో కర్మలు ఉంటాయి. ఇప్పుడేం జరుగుతుందంటే వాడికి కొన్ని కర్మలు ఈ జన్మలో ఇస్తారు, ప్రారబ్ధ కర్మలు. మిగిలినవని కూడా తర్వాత జన్మలో రానున్న కర్మలు. మిగిలినవి తర్వాత జన్మలో వస్తాయి, మళ్ళీ ఈ జన్మలో చేసుకున్న కర్మలు తర్వాత జన్మకి యాడ్ అయ్యేళ్తుంటాయి. అంటే అప్రారబ్ధ కర్మలు అంటే తర్వాత జన్మలో మనం చేయబోయేటువంటి కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి అంట ఈ జ్ఞానం ద్వారా. మనకు పద్మపురాణంలో ఒక శ్లోకం ఉంటుంది, అప్రారబ్ధ ఫలం పాపం కూటం బీజం ఫలోన్ముఖం క్రమేణైవ ప్రలీయంతే విష్ణు భక్తి రతాత్మనం. అప్రారబ్ధ పాపం, తర్వాత కూటం అంటే చెయ్యాలి అనే ఒక కుతూహలతో ఉంటుంది పాపం, అదొకటి.
తర్వాత బీజం చేసేయడం, పాపం చేసేయడం. కూటం బీజం ఫలోన్ముఖం చేసిన దానికి రియాక్షన్స్ కూడా వచ్చాయి. ఫలోన్ముఖం క్రమేణైవ ప్రలీయంతే, క్రమంగా నాశనం అయిపోతాయి. అంటే ఎప్పుడు విష్ణు భక్తి రతాత్మనం. మరి ఇక్కడ జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు, భక్తి గురించి మాట్లాడట్లేదు. జ్ఞానం గురించి మనకు జ్ఞానం తెలుసుకున్నా కానీ, భక్తి గురించి కేవలం జ్ఞానం తెలుసుకున్నా కానీ దగ్ధమైపోతాయి అంటే దగ్ధమైపోతాయి అని అంటున్నారు ఆచార్యులు ఇక్కడ. ఏ విధంగా దగ్ధమైపోతాయి అంటే అప్రారబ్ధ ఫలంగాని, అప్రారబ్ధంగా కర్మలన్నీ కూడా, అంటే తర్వాత జన్మలో వచ్చే కర్మలన్నీ కూడా నేను భగవంతుడి యొక్క సేవకుడిని, నిత్యం భగవంతుడి సేవ చేయాలి, భక్తి యొక్క శక్తి గురించి తెలుసుకున్నంత మాత్రం దగ్ధమైపోతాయి. మరి ప్రారంభ కర్మలు పోవు జ్ఞానంతో. ప్రారంభ కర్మలు అంటే ఈ జన్మలో మనం అనుభవించాల్సినటువంటి కర్మలు. అది ఎప్పుడు పోతాయి అంటే కేవలం భక్తి చేయడం ద్వారా పోతాయి. ప్రారంభ కర్మ పోయిందంటే, ఎందుకంటే ఈ దేహం ఉంది మనకు ప్రారంభ కర్మ వల్ల. నా ప్రారంధం అండి అంటారు. మనకి ఏ దేహం ఉన్నా, అది మంచి దేహమైనా చెడు దేహమైనా, రోగాలతో ఉన్నా ఏ రోగంతో ఉన్నా, అది ప్రారంభ కర్మ. ఆ ప్రారంభ కర్మ పోయిందని అర్థం ఏంటి? ఈ దేహం కూడా పోద్ది. మరి సన్యాసులు, బాబాజీలు వాళ్ళకి ఏ కర్మలు ఉండవు కదంటే, వాళ్ళకి ప్రారంధ దేహం కాదు ఉండేది, అది ఆధ్యాత్మిక దేహం. ఇది గుర్తుంచుకోండి. భగవంతుడికే కాదు, భక్తులకు కూడా. మీరు చాలా మంది, కొంతమంది సన్యాసులను చూసినట్లయితే వాళ్ళ ప్రారంధ జాతకం ప్రకారము వాళ్ళు ఎప్పుడూ చనిపోయి ఉంటారు. కానీ వాళ్ళు ఇంకా వాళ్ళ దేహంతో ఉన్నారంటే అది ఆధ్యాత్మిక దేహం. అది భౌతికం వాటికి అతీతంగా ఉంటుంది. కానీ మనం ఆ లెవెల్లో లేదు. మనకు ప్రారంధ కర్మ ఉంటుంది. మనం భక్తి చేయడం వల్ల భక్తి గురించి గొప్పతనం తెలుసుకోవడం, మనకు అప్రారంధ కర్మలు ఫ్యూచర్ జన్మలో మనకు రావు ఇంకా. కానీ ఈ జన్మలో మనకి దేహం ఉన్నప్పుడు ప్రారంధ కర్మ మనం అనుభవించాలి. కానీ మన ఆచార్యుల గైడెన్స్ లో మనం ఉంటే, ఆచార్యులు చెప్పినట్టుగా ఫాలో చేస్తే, ఏ విధంగా సాధన చేయాలి, ఏ విధంగా భజన చేయాలి, ఏ విధంగా నేను నా డ్యూటీస్ నిర్వర్తించాలి ధార్మికంగా, ఇలా చేస్తున్నప్పుడు ఈ ప్రారంధ కర్మ ద్వారానే మనము దాన్ని భక్తిగా మారుస్తాం. జోషయే సర్వకర్మ అని. అంటే మనకు రావలసినటువంటి కార్మిక, అంటే భౌతికంగా ఏర్పడినటువంటి ఈ దేహంతో భక్తిపరంగా మార్చినప్పుడు కర్మలు భక్తిగా మారిపోతాయి. నేహాయత్ కర్మ ధర్మాయ నా విరాగాయ కల్పతే. దేవహూతి, కపిల దేవుడు వాళ్ళ అమ్మగారు దేవహూతి చెప్తున్న శ్లోకం ఇది. నేహాయత్ కర్మ ధర్మాయ, దేవహూతి పలుకుతుంది. ఎవరి కర్మ అయితే ధర్మంగా మారదు, ఎవరి ధర్మం అయితే వైరాగ్యంగా మారదు, ఎవరి వైరాగ్యం అయితే అది భగవంతుడి యొక్క భక్తిగా మారదు, వాళ్ళు జీవన్నపి మృత్యుహిష, జీవించిన మరణించినట్లే లెక్క. కాబట్టి జ్ఞానం తెలుసుకున్నంత మాత్రాన మనకు తర్వాత జన్మలో వచ్చేటువంటి అప్రారంభ కర్మలకు ఆ దేహాలు ఇంకా రావు, పూర్తి దగ్ధమైపోతాయి. భక్తి చేయడం ద్వారా, అంటే ఈ ప్రారంభ దేహంతో మనం భక్తి చేయడం ద్వారా ఈ జన్మలో మనకు ప్రారంభ కర్మలు కూడా దగ్ధమైపోతాయి. ఇమ్మీడియట్ గా వీఆర్ ట్రాన్స్పోర్టింగ్ టు వైకుంఠ గోలోక ధామ్. హరినామ సంకీర్తనకి జై. అంత గొప్పదండి హరినామ సంకీర్తన. కాబట్టి భక్తి చేయడం ద్వారా సర్వకర్మలు అన్ని పోతాయి, అప్రారంభ ప్రారంధాలు. కానీ ఓన్లీ జ్ఞానం తెలుసుకోవడం ద్వారా ప్రారంధం ఉంటుంది, అప్రారంధం పోతుంది మనకు. ఓకే, ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? ఇది ఇవాల్టి సెషన్. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? ఓకే, రేపు మనం 38, 39, 40, 41, 42 1, 2, 3, 4, 5 రేపు మనం 5 శ్లోకాలు చర్చించుకుందాం. రేపు 4th చాప్టర్ కంప్లీట్ అయిపోతారు రేపటితోటి. ఓకే, ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? ఓకే, ప్రతి ఒక్కరు కూడా వీలైతే మనం ఏవైతే శ్లోకాలు చెప్పుకున్నామో వాటిని ఆ రోజు ఒకసారి చదువుకోండి. రాత్రి పడుకునేటప్పుడైనా ఏమైనా జస్ట్ శ్లోకాలు రిసైట్ చేసుకుని పడుకోండి, భావాన్ని కొంచెం చదివి అర్థం చేసుకోండి. సో ఈ విధంగా మనకు స్లోగా ఒక్కసారి జ్ఞానం ఏర్పడదు, స్లోగా మనకు అర్థమవుతుంటుంది. హూ ఆర్ వి, మనమెవరం, భగవంతుడు ఎవరు, మన డ్యూటీ ఏంటి, భౌతిక ప్రపంచంలో ఎందుకు వచ్చాం, మనకి ఎంత టైం మిగులుంది. అత్యక్రామాత్ అవిజ్ఞాత కాల పరమ దుష్టర. అత్యక్రామాత్ మనల్ని దాటి వెళ్ళిపోతుందంట, అవిజ్ఞాత మనకు తెలియకుండానే, కాల పరమ దుష్టర. కాలని జయించడం చాలా చాలా కష్టం. మరి అంత జోన్ లో మనం ఉన్నప్పుడు ఎంత అలర్ట్గా మనం భక్తి చేయాలి ఇంకా. సో ప్రతి ఒక్కరు కూడా ఛాన్స్ వచ్చింది ఇప్పుడు అందరికీ మన గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో భక్తి చేసుకోవడానికి. మిస్ అవ్వకుండా జ్ఞాన ప్లవేనైవ, ఈ భక్తి జ్ఞానంలో భక్తి జ్ఞాన పడవలో ఉంటూ ఈ భౌతిక సాగరం అలా 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 ఈజీగా దాటేద్దాం. హరినామ సంకీర్తనకి జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలియుగ పావన హరినామ సంకీర్తన की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य हरिदास ठाकुर की जय. वैष्णव ठाकुर श्रील प्रभुपाद की जय. हरे कृष्ण.